నువ్వు ఏ సెక్షన్ లో ఏ క్వశ్చన్ రాసినావు, దానికి ఎన్ని మార్కులు అని దాన్ని బబుల్ చేయాలి. అక్కడ ఎక్కడ మార్కులు పోయినా కూడా, ఎక్కడ చిన్న బబ్లింగ్ మిస్టేక్ వల్ల కూడా నీ మార్కులు పోతాయి. అండ్ నీ మార్కులు వేరే వాళ్ళ మార్కులు నీకు రావడం ఇలా జరుగుతుంది. కాబట్టి ఇంకా లెవెల్ వైజ్ కరెక్షన్ ఉంటుంది. సో మేబీ ఎందుకు మార్కులు పోయి ఉంటాయి, మేబీ నువ్వు మెస్సీ హ్యాండ్ రైటింగ్ ఉండొచ్చు, చాలా మిస్టేక్స్ చేసి ఉంటావు, లేకపోతే క్వశ్చన్ నువ్వు తప్పు రాసి ఉండడమో, లేకపోతే ఆన్సర్ ఇన్కంప్లీట్ చేసి ఉండడం, ఇలాంటి రకరకాల మిస్టేక్స్ తో నువ్వు మార్కులు పోగొట్టున్నావు. సో ఈసారి అలా కాకుండా నువ్వు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఒక పేపర్ లో అటెంప్ట్ చేసిన క్వశ్చన్ కి ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అనేది కొన్ని ఫ్యూ టిప్స్ చూద్దాం ఇప్పుడు. హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేదాంత్ నీట్ తెలుగు. దిస్ ఇస్ గాయత్రి పటేల్. సో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చినాక చాలా మంది స్టూడెంట్స్ కుండే ఒక కామన్ ప్రాబ్లం ఏంటంటే, నేను మొత్తం పేపర్ అటెంప్ట్ చేసినా కదా, నేను అన్ని ఆన్సర్స్ ఫుల్ గా రాసినా కదా, అయినా నాకు ఎందుకు మార్కులు తక్కువ వచ్చినాయి అని. అదేదో ఇదంతా మనం ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచించే బదులు కొన్ని విషయాలని ఎగ్జామ్ రాసడానికన్నా ముందే తెలుసుకుంటే మనం చాలా సేవ్ అవుతాం. సో దానికోసమే ఈ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ అందరికి ఎగ్జామ్ కోసం ఏమేమి చదవాలి అని అందరూ చెప్తారో దట్ ఈస్ ఫైన్, అది ఓకే, మీరందరూ ఆలోచించేది కూడా దానికోసమే. కానీ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమేం పాటించాలి, ఎగ్జామ్ ఆన్సర్ షీట్ ని ఎలా అటెంప్ట్ చేయాలి, ఇలాంటి విషయాలను తెలుసుకోకపోతే మీరు చాలా మార్క్స్ లూజ్ అవుతారు. మీరు ఎంత చదివి మార్క్స్ గెయిన్ చేద్దాం అనుకున్నారో, నాలెడ్జ్ తో మార్క్స్ ఎంత గెయిన్ చేద్దాం అనుకున్నారో, చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అన్ని మార్క్స్ పోతాయి. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు పడిన కష్టానికి మొత్తం మార్క్స్ అన్ని కరెక్ట్ గా, మీరు ఎంత కష్టపడితే అన్ని మార్కులు తెచ్చుకోవాలి అని అంటే, మీరు చేసే కొన్ని రెగ్యులర్ మిస్టేక్స్ ని ఆపేయాలి. వాటిని తెలుసుకున్నప్పుడే ఆపేయగలరు. సో జనరల్ గా పేపర్ ప్రెజెంటేషన్ కోసం పక్కన పెట్టేస్తే, మీ బోర్డు మీ పేపర్స్ ని ఎలా కరెక్షన్ చేస్తుందో తెలుసా? మీరు అందరూ ఎగ్జామ్స్ ఎక్కడ రాస్తారో ఒక సెంటర్ లో రాస్తారు. మీ కాలేజ్ కాకుండా మీ పక్కన కాలేజ్, మీ దగ్గరలో ఉన్న కాలేజ్ ఎక్కడో రాస్తారు. అక్కడ మీరు రాసిన పేపర్స్ అన్నిటిని తీసుకెళ్లి ఒక ఎగ్జామ్ కరెక్షన్ సెంటర్ లో ఇస్తారు. అక్కడ మీ పేపర్ ని ఎంతమంది దిద్దుతారు అనుకుంటున్నారు? ఒకటే లెక్చరర్ మీ పేపర్ ని దిద్ది ఫైనల్ గా ఈ పేపర్ కి ఇన్ని మార్కులు అని డిసైడ్ చేయరు. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు రాసే పేపర్ ఫస్ట్ పేజ్ ఓఎంఆర్ షీట్ ఉంటుంది. ఆ ఓఎంఆర్ షీట్ లో ఏమేమి ఉంటది? మీరు మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటది, కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, అండ్ అలాగే మీ ఇన్విజిలేటర్ సైన్ ఉంటది. దాంతో పాటు కొంచెం మిడిల్ పేజ్ కానీ, లేకపోతే కింద బాటమ్ పేజ్ కానీ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే, ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ, ఇట్ ఈస్ ఫర్ ఎగ్జామినర్ అని ఉంటది. సో ఎగ్జామినర్ ఏంటి, మీరు పేపర్ ని కరెక్ట్ చేసే ప్రాసెస్ లో నువ్వు ఏమేమి క్వశ్చన్ ని అటెంప్ట్ చేసావు, దాని మీద బబుల్ చేయాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన మార్కులు ఇవ్వాల్సి ఉంటది, ఏ క్వశ్చన్ కి ఎన్ని మార్కులు అని. సో ఇదంతా ప్రాసెస్ చేయడానికి మనకి కొంచెం కరెక్షన్ చేయడానికి టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం ఒకరి చేతిలోనే ఉండదు ఇది ఫస్ట్ అసిస్టెంట్ ఎగ్జామినర్ ఉంటారు, దాని తర్వాత చీఫ్ ఎగ్జామినర్ ఉంటారు, దెన్ స్క్రూటినైజర్ ఉంటారు. ఇలా 2-3 లెవెల్స్ లో మీ పేపర్ కరెక్షన్ జరుగుతుంది. సో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే మళ్ళీ వాటిని కరెక్ట్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఇలాంటి లెవెల్ వైజ్ కరెక్షన్ పెట్టారు. బట్ అయినప్పటికీ మన మార్కులు ఎందుకు పోతున్నాయి అని అంటే, మీరు ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకోండి. మీరు ఆ పేపర్ ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ పేపర్ ఇస్తున్నారు. మీరు ఆ పేపర్ ని రాయడానికి ఎంత టైం తీసుకున్నారు? 3 గంటలు. సరే, ఆ పేపర్ 3 గంటల ఎగ్జామ్ పేపర్ రాయడానికి మీరు ఎన్ని నెలలు చదివారు? ఒక అకాడమిక్ ఇయర్ చదివారు. దాని తర్వాత చదివిన దానంతటి ఒక 3 గంటలు ప్రెజెంట్ చేస్తున్నారు. మీరు రాసిన 3 సంవత్సరం కష్టం, ఆ 3 గంటల కష్టాన్ని మనకి ఎన్ని నిమిషాల్లో కరెక్ట్ చేస్తారు ఎగ్జామినర్? మహా అంటే 5 నుంచి 7 నిమిషాలు. గట్టిగా చెప్పాలంటే 5 to 7 మధ్యలోనే ఉంటుంది. 10 minutes కి లోపలే మీ పేపర్ కరెక్ట్ అయిపోతుంది. మరి ఇంత తక్కువ టైంలో పేపర్ కరెక్షన్ చేయాలి అని అంటే, మీరు రాసే పేపర్ ఎంత ఎఫెక్టివ్ గా ఉండాలి? నేనేదో కుదిరించి రాయాలి, లేకపోతే అక్షరాలు నీట్ గా రైటింగ్ ఉండాలి అంటే, చాలా మంచి రైటింగ్ ఉండాలి, బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ ఉంటేనే 60/60 లేకపోతే 75/75 పడతాయని చెప్పట్లేదు. కానీ మీరు ఆ కొద్ది టైంలోనే, ఇప్పుడు ఒక్క ఎగ్జామినర్ కి 30 పేపర్లు ఉంటుంది నాన్న. లంచ్ కి ముందు ఒక 15, లంచ్ తర్వాత ఒక 15 అని 30 పేపర్లే కదా మ్యామ్. మా టీచర్ ఎగ్జామ్ మా క్లాస్ లో 200 మంది ఉంటే అందరి పేపర్లు ఒకటే రోజులో కరెక్షన్ చేసి తెల్లారి ఇచ్చేస్తుంది. 30 పేపర్లు దిద్దడానికి ఎందుకు ఇద్దా అని. నేను ఇందాక చెప్పిన కదా, 30 పేపర్లు నంబర్ మ్యాటర్ కాదు ఇక్కడ, ఆ ఒక్క పేపర్ కోసం చేసే ఎఫర్ట్స్ మ్యాటర్. ఒక్కొక్క క్వశ్చన్ కి నువ్వు ఏ సెక్షన్ లో ఏ క్వశ్చన్ రాసినావు, దానికి ఎన్ని మార్కులు అని దాన్ని బబుల్ చేయాలి. అక్కడ ఎక్కడ మార్కులు పోయినా కూడా, ఎక్కడ చిన్న బబ్లింగ్ మిస్టేక్ వల్ల కూడా నీ మార్కులు పోతాయి. అండ్ నీ మార్కులు వేరే వాళ్ళ మార్కులు నీకు రావడం ఇలా జరుగుతుంది. కాబట్టి ఇంత లెవెల్ వైజ్ కరెక్షన్ ఉంటది. సో మేబీ ఎందుకు మార్కులు పోయి ఉంటాయి? మేబీ నువ్వు మెస్సీ హ్యాండ్ రైటింగ్ ఉండొచ్చు, చాలా మిస్టేక్స్ చేసి ఉంటావు, లేకపోతే క్వశ్చన్ నెంబర్లు తప్పు రాసి ఉండడమో, లేకపోతే ఆన్సర్ ఇన్కంప్లీట్ చేసి ఉండడం, ఇలాంటి రకరకాల మిస్టేక్స్ తో నువ్వు మార్కులు పోగొట్టుకున్నావు. సో ఈసారి అలా కాకుండా, నువ్వు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఒక పేపర్ లో అటెంప్ట్ చేసిన క్వశ్చన్ కి ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అనేది కొన్ని ఫ్యూ టిప్స్ చూద్దాం ఇప్పుడు. ద మెయిన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ 7 అని చెప్పాను, బట్ నాట్ 7, చాలానే ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, పేపర్ రాగానే మార్జిన్ చేయండి. మార్జిన్స్ చేయకుండా చాలా మంది స్టూడెంట్స్ రైట్ సైడ్ ఇట్లా రాసుకుంటూనే పోతారు.
ఒకవేళ పేపర్ వల్ల ఏమైనా సైడ్స్ అనేవి మలిసిపోయినాయి అనుకో, అప్పుడు ఏమవుతుంది, నువ్వు రాసిన ఆన్సర్ ఇన్కంప్లీట్ గానే ఆ లైన్ ఇన్కంప్లీట్ అవుతుంది కదా. అలా అవ్వకుండా ఉండాలి అని అంటే నువ్వు రైట్ సైడ్ కూడా మార్జిన్ మెయింటైన్ చేయి ఖచ్చితంగా. అది మరీ చాలా చిన్నగా కొట్టడమో లేకపోతే చాలా పెద్దగా కొట్టడమో కాకుండా మినిమల్ గా ఒక నార్మల్ యావరేజ్ గా కొట్టేసాయి. అండ్ ఈ మార్జిన్ నువ్వు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కొంచెం ఎక్కువ కొట్టినా కూడా పర్లేదు, ఎందుకంటే నువ్వు రఫ్ వర్క్ చేయాలి అక్కడ. చెప్తా ఎలాంటి టైంలో రఫ్ వర్క్ చేయాల్సి వస్తుందని. మార్జిన్స్ ఆర్ కంపల్సరీ. ఇంకొకటి క్వశ్చన్ నెంబర్స్ నాన్న, క్వశ్చన్ నెంబర్స్ అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఇది పేపర్ ఓకే, ఇక్కడ మార్జిన్ ఉంటది, మార్జిన్ కి ఇటువైపు క్వశ్చన్ నెంబర్ రాస్తారు, ఇది తప్పు. క్వశ్చన్ నెంబర్ ఎప్పుడు ఇటు రాయాలి, 1A లేకపోతే 1B, ఇలా నువ్వు సబ్ క్వశ్చన్ ని కూడా నువ్వు మార్జిన్ ని బయటే రాయాలి. అలాంటప్పుడు ఒక అండర్స్టాండింగ్ అంటే ఒక క్లారిటీ వస్తుంది ఎగ్జామినర్ కి, కరెక్ట్ చేసే వాళ్ళకి, సో దట్ వాళ్ళ బబ్లింగ్ కూడా మిస్ అవ్వదు. మా క్వశ్చన్ నెంబర్స్ ఖచ్చితంగా రాయాలి అండ్ అది కూడా మార్జిన్ కి ఇటువైపే రాయాలి. ఓకే, నువ్వు క్వశ్చన్ నెంబర్ రాయకుండా ఆన్సర్ మొత్తం కరెక్ట్ గా రాసినా నువ్వు మార్కులు పడవు. అండ్ ఇంకొకటి నాన్న, రాసే ఆన్సర్ ఫుల్ గా రాయి. ఇన్కంప్లీట్ ఆన్సర్ రాస్తే మార్కులు కూడా ఇన్కంప్లీట్ గానే పడతాయి. ఎందుకు అనేది చెప్తా. ఇప్పుడు మీరు పేపర్ కరెక్షన్ చేసే ఎగ్జామినర్ కి నువ్వు అందులో ఉన్న ప్రతి క్వశ్చన్ వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఆన్సర్ చేస్తారు అని ఉండదు. ఇక్కడ పేపర్ కరెక్షన్ కోసం వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్ ఉంటది. ఇది క్వశ్చన్ పేపర్, ఈ క్వశ్చన్ పేపర్ కి పలానా క్వశ్చన్ కి పలానా కీవర్డ్స్ ఉంటేనో, ఇన్ని లైన్స్ ఉంటేనో లేకపోతే ఈ ఫార్ములా ఉంటేనో మాత్రమే ఇన్ని మార్కులు వేయాలి అని ఉంటది. ఈ కీవర్డ్స్ రాసాడా ఇన్ని మార్కులే, ఈ అదేంటి ఫార్ములా రాసాడా ఈ మార్కులే, లాస్ట్ కి హింట్స్ అంటే కన్క్లూజన్ రాసాడా ఇన్ని మార్కులే అని లెవెల్ వైజ్ గా మార్కులన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటది. 4 మార్క్స్ క్వశ్చన్, ఈ హాఫ్ మార్క్ ఇక్కడ, ఈ 1 మార్క్ ఇక్కడ, ఇలా డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటది. కాబట్టి ఒకవేళ నువ్వు ఎక్కడన్నా ఆన్సర్ ఇన్కంప్లీట్ రాస్తే, నువ్వు రాసిన ఆన్సర్ కరెక్ట్ అయినప్పటికీ కూడా నువ్వు మధ్యలోనే వదిలేసినావు కాబట్టి నీకు 4 మార్కులు రావు, అక్కడ 2-3 మార్కులు పడతాయి. కాబట్టి నువ్వు ఫుల్ ఆన్సర్స్ రాయడం నేర్చుకో. రాదు నాకు, నేను ఏదో ఒకటి అటెంప్ట్ చేసి వచ్చినా అంటే ఆ సందర్భాలు వేరు, కానీ వచ్చిన ఆన్సర్ ని ఫుల్ గా రాసాయి. ఇంకొకటి నాన్న, డెరివేషన్స్. మనకి ఫిజిక్స్ లో డెరివేషన్స్ ఉంటాయి, ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ థీరమ్స్ లో కానీ. సో డెరివేషన్స్ రాసేటప్పుడు మీరు స్టెప్ బై స్టెప్ కరెక్ట్ గా ఫాలో అవ్వండి. ఎందుకు, స్టెప్స్ కి కూడా మార్కులు ఉంటాయి, స్టెప్ వైజ్ మార్కులు ఉంటాయి. అండ్ చాలా మంది ఇంటర్మీడియట్ లో చూసే థింగ్ ఏంటంటే, వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుతూనే అంటే ఈ థియరీ ఐపీ చదువుతూనే మనకి నీట్ కి కానీ లేకపోతే మన జేఈ కానీ వెబ్సైట్ ఇలాంటి కోర్సెస్ కి ట్రైనింగ్ తీసుకుంటుంటారు. ఈ కోచింగ్ లో వాళ్ళు ఏదైనా కూడా ఆన్సర్ ని ఎలా వచ్చిందని స్టెప్ బై స్టెప్ వాళ్ళకి రాయడం అలవాటు ఉండదు. క్వశ్చన్ చూసామా, ఫార్ములా రాస్తారు, ఫార్ములాలో టక్క 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 షార్ట్ కట్స్ అప్లై చేస్తూ సింప్లిఫై చేస్తారు, ఫైనల్ గా ఆన్సర్ వస్తుంది, బబుల్ చేస్తూ వస్తారు. ఇలా సంవత్సరం అంతా ఇలా అలవాటైన వాళ్ళకి లాస్ట్కి వచ్చేసరికి ఐపీఈలో మనకి థియరీ ఎగ్జామ్ ఇది, దీంట్లో స్టెప్ బై స్టెప్ రాయడానికి వాళ్ళ దగ్గర స్టెప్స్ ఉండవు, అక్కడ మార్కులు పోతాయి. కాబట్టి డెరివేషన్స్ అప్పుడు, ఈవెన్ సింప్లిఫికేషన్స్ అప్పుడు స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా రాయండి, స్టెప్ కి కూడా మార్కులు ఉంటాయి. అండ్ యాక్టివిటీస్ రాసేటప్పుడు నాన్న, ఎయిమ్, నువ్వు ఎందుకు చేస్తున్నావు యాక్టివిటీ, దానికోసం ఏమేమి వాడుతున్నావు, అండ్ ప్రొసీజర్ ఏంటి, డయాగ్రామ్స్ ఉంటే డయాగ్రామ్స్, కన్క్లూజన్, ప్రికాషన్స్, ఇలాంటి హెడ్డింగ్స్ పెడుతూ రాయి. ఓకే, అండ్ ఇంకొకటి నాన్న, నువ్వు ఏదైనా ఆన్సర్ రాసినావు, అది 2 మార్క్సే కావచ్చు, 1 మార్కే కావచ్చు, 4 మార్క్సే కావచ్చు, దాంట్లో కీవర్డ్స్, ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏమున్నాయి, డెఫినేషన్ రాస్తున్నావు, కీవర్డ్ ఏమన్నా ఉంటే రాసాయి, వాటిని హైలైట్, కీవర్డ్స్ ని హైలైట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి లేబులింగ్. ఫిజిక్స్ లో ఇంకా బయాలజీ అంటే ఈ జువాలజీ, బాటనీ ఇట్లాంటి వాటిలో మనకి డయాగ్రామ్స్ ఉంటాయి. ఖచ్చితంగా పేపర్ కి డయాగ్రామ్ లేకుండా పేపర్ ఉండదు. ఇలా డయాగ్రామ్స్ డ్రా చేయడం మనకి బాగా అలవాటే, ఎందుకంటే బాగా చేయదిరి ఉంటుంది, డ్రాయింగ్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందని అంటే, వాటికి లేబుల్ చేయడంలో మర్చిపోతారు, ఏ పాయింట్ ఏంటి, ఏ పార్ట్ ఏంటి అని రాయడంలో మిస్ అవుతారు. కాబట్టి ఈసారి అలాంటి మిస్టేక్స్ చేయకండి, ఖచ్చితంగా లేబుల్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేశారు, లేబులింగ్ మొత్తం కూడా ఇలా సైడ్ కి రాసేటట్టుగా చూడండి. ఓకే, అంతా ఒకటే సైడ్ ఉంటే లేబులింగ్ అంతా నీట్ గా ఉంటది. అండ్ అలాగే ఆన్సర్స్ ని, ఫైనల్ ఆన్సర్స్ రాసిన తర్వాత ఫిజిక్స్ లో కానీ న్యూమరికల్స్ అప్పుడు ఏదన్నా ఫిజికల్ క్వాంటిటీ కానీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దానికి యూనిట్స్ రాయడం మర్చిపోతారు. ఐదర్ యూనిట్స్ రాయడం మర్చిపోతారు, లేకపోతే ఒకదానికి ఇంకొక యూనిట్స్ రాసి వస్తారు. మాస్ కి లెంత్ యూనిట్స్ రాయడమో, లేకపోతే ఫోర్స్ కి మనకి అదేంటి ప్రెషర్ యూనిట్స్ రాయడం, ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ లో రాసేసి వస్తాడు. అక్కడ నువ్వు రాసిన ఆన్సర్ కరెక్ట్ అయినప్పటికీ కూడా నువ్వు ఈ రాంగ్ యూనిట్ రాసినందుకు అక్కడ ఒక రౌండ్ అప్ చేసి నీకు మార్కులు తీసేస్తాడు. కాబట్టి ఇట్లాంటి మిస్టేక్స్ చేయొద్దు. అండ్ రైటింగ్ నీట్ గా ఉండేలాగా చూసుకోండి, బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ గా ఉండాల్సిన పని లేదు. నువ్వు రాసింది రీడబుల్ ఉందా, మిస్టేక్స్ లేకుండా ఉందా,
చాలు, మెస్సీగా లేకుండా ఉంటే చాలు, మార్కులు పడిపోతాయి. అండ్ అర్థం అయితే చాలు బేసిక్ గా. అండ్ ఇంకొకటి నాన్న, ఇప్పుడు నువ్వు సెక్షన్స్ రాస్తున్నావు, ఏబిసిడి సెక్షన్స్ రాసేటప్పుడు క్వశ్చన్ టు క్వశ్చన్ కి కానీ సెక్షన్ టు సెక్షన్ కి కానీ ఆ వేరియేషన్ చూపెట్టు. పేపర్ ఓపెన్ చేసి పేపర్లు తిప్పుతున్నాగానే ఇక్కడికి సెక్షన్ అయిపోయింది, ఇక్కడ నుంచి సెక్షన్ స్టార్ట్ చేశాడు, దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి క్వశ్చన్ అయిపోయింది, ఇక్కడ నుంచి వేరే క్వశ్చన్ స్టార్ట్ చేశాడు. ఇలాంటి వేరియేషన్ ఖచ్చితంగా చూపించు. 1 or 2 లైన్స్ వదిలేయడం కానీ, లేకపోతే మనకి క్వశ్చన్ టు క్వశ్చన్ మధ్యలో లైన్ డ్రా చేయడం కానీ చేయాలి. ఓకే, దెన్ లాస్ట్ థింగ్ ఏంటంటే న్యూమరికల్స్ అప్పుడు మనకి రఫ్ వర్క్ అవసరం. సో రఫ్ వర్క్ కోసం నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళి లాస్ట్ పేజ్ లో రాసుకోవడం, మళ్ళీ ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ కి నీకు ఆన్సర్ కి స్పేస్ లేకపోవడం, ఇదంతా ఎందుకు వచ్చిన గొడవ. నువ్వు ఎట్లాగో మార్జిన్ కొడుతున్నావు కాబట్టి ఆ మార్జిన్ దగ్గరే నువ్వు రఫ్ వర్క్ కూడా చేసాయి. రఫ్ వర్క్ ఎందుకు మార్జిన్ కొడుతున్నావు అంటే అక్కడ వాళ్ళ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇది నీ రఫ్ వర్క్, ఇది ఎగ్జామినర్ కి మార్క్స్ వేయడానికి సంబంధం లేని ఏరియా అని చెప్తున్నట్టు. సో ఇంకక్కడ నువ్వు ఆ రఫ్ వర్క్ ఈజీగా చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ పేజ్కి వెళ్ళి మొత్తం అదంతా క్లమ్జీగా పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ చిన్న చిన్న థింగ్సే కానీ మనకి మేజర్ డిఫరెన్స్ చూపిస్తాయి మార్కులో. సో నెక్స్ట్ టైం ఎగ్జామ్ రాసినప్పుడు ఇలాంటివన్నీ చేయకండి. అండ్ అలాగే ప్రాపర్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వండి. ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్.